కాకినాడ సెజ్ పోర్టు ఆక్రమణల కేసులో జగన్ను A1గా FIRలో CID చేర్చాలని ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. కేవీ రావును బెదిరించి భయపెట్టి 4000 ఎకరాల భూమిని కేవలం 12 కోట్లకు అప్పనంగా కొట్టేశారని మండిపడ్డారు. దేశంలో 29,000కు ఎక్కడా దొరకని ఎకరా భూమి జగన్ వర్గీయులకు మాత్రమే కాకినాడ సెజ్లో ఎలా దొరుకుతుందని నిలదీశారు. 320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. దిగారు జనాలు. వై విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి, పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న, ది గ్రేట్ విజయసాయి రెడ్డి ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ FIRలో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో 4011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? 12 కోట్ల రూపాయలు. తుపాకీ పెట్టి బెదిరించి జగన్మోహన్ రెడ్డి 4000 ఎకరాలు కొట్టేశాడు. వాడు చెప్పినట్టు వినండి. విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీ రావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. కేవీ రావు షేర్కి 2000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు. 4000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా? 2000 కోట్లకు గాను 2000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకు తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్కు 6 నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా? దొంగతనం అంటారా? ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది?